హాస్టల్ ఎత్తిమి వాళ్ళకి ఇంతవరకు ఫీజులు కట్టపోతుంది ఫీజులు కట్టద్దా చెప్పు ఏం చేయమంటే ఏమైనా చేద్దామంటే ఏం పని దొరుకుతలేపాయి దొరికిన పనినేమో జాడిచ్చి తన్నన్నాయే దొరకని పని కోసం మోకాళ్ళ మీద దేకన్నాయే ఇప్పుడు మళ్ళీ ఇంకా ఏ పని దొరుకుతలేదా అని పడుతుంది నీ ఏడ పని చక్కగా చెప్పే నువ్వే ఓ మాయేష్నవుతి ఏంటన్నా ఒక్క నెల రోజులు చక్కగా పని చేసినావా ఇంకా మాట్లాడుతున్నావు ఇప్పుడు ఏ పని దొరుకుతున్నా చేస్తనే వదులుకోనే అవునా అయితుండు ఇయో ఈ నెంబర్ కట్ట ఫోన్ చేయి ఇంకా కోర నన్ను పని కోసం అడిగితే ఇగో ఈ నెంబర్ ఇచ్చిండు వాళ్ళ కడ పని ఉన్నదట ఏ పని అట్నే బర్ల కొట్టంలో పని చేసాడట బర్లను చూసుకున్నాడట ఏ పని అయితేంది పని అయితే దొరికింది లెక్క హలో హలో ఎవరు మాట్లాడేది ఈ నెంబరు ఒక కోరాన్ని ఇచ్చిండు మీ బర్రకొట్టంలో పని ఉన్నదాడు కదా అయ్యో నిన్ననేవో పొలగాడొచ్చిండు నిన్న చేయొద్దా నువ్వు అయ్యో అవునా మళ్ళా ఏమన్నా పని ఉంటే చెప్తుంది సరేది అక్కడ పని అడగానే అయ్యో పనిలేంది నువ్వేం చేస్తావు సరే నీ అవ్వ అడ్డమైన పని దొరకు పట్టుకున్నా ఇవి తింటానే పోతానే నాకు తిండి లేదా ఏమి లేదా అరే కోటిగా ఆ పెండకాలని మొత్తం తీరా ఎక్కడి దగ్గరనే ఉంచినావు నీ అవ్వ తీయని పడుతుంది కళ్ళు కనబడతలేవా చూసుకుంటానా అంటాను అంటే నీకు చెప్పుడు కూడా తప్పేనారా పైసలు ఇస్తున్నావు కానీ రోజు పైసలు చెప్పిగా 10 సార్లు కాకుంటే 20 సార్లు చెప్తా నిన్ను పెట్టుకునేది ఎందుకురా పని చేసుకుంటానికే ఏమో గిట్లా మాట్లాడుతున్నావేంద్రా చెప్పడానికి పద్ధతి ఉంటది ఊకే చెప్తా చిరాకు ఏదా అంత చిరాకుంటే ఎందుకురా నా దగ్గర పని చేసుడు బంద్ చేయి పని చేస్తా ఈ పని కాకపోతే ఇంకో వేరే పని దొరకదా నాకు కూడా నువ్వు కాకుంటే ఇంకొకటి దొరుకుతాడు నువ్వేమో నసిపాయి పైసలు ఇస్తే పని చేసేది దొరకరా దొరికితే పని చేయించుకోపో ఏం పోతున్నాయిగా పోరాపో నువ్వు ఇక్కడ కనిపించద్దు రేపటి వరకు ఇంకోని పని పెడతా అరే పనునికై గంతుంటే ఓనర్ని నాకెంత ఉండాలి రా పో అవి బర్లేదో బాగా కొడతాయి ఇన్ని అల్లగోడు గడ్డి వేయలేదేంది ఇక నేనన్న పోయేస్తా తాగే అరే పాడు పెడితే తాగే నీ ఈ బర్లకు నీళ్ళు పెడితే తాగుతావు గడ్డి పెడితే తింటలేవు ఈ బర్లు నేను పెడితే తింటలేవు నాకు ఇంటలేవు ఇట్లయితే నాతోటి ఏమవుతుంది ఇంకో పనును పెట్టుకోవాలి ఫోన్ చేస్తా హలో హలో పని ఉన్నదని అడుగుతావు కదా మేమే ఇక్కడ పని ఉంది బర్ల కొట్టంలో చేయాలి చేద్దాం నేను మా భార్య ఇద్దరం ఉన్నాం ఇద్దరం కలిసి చేస్తాం సరే ఇక్కడనే ఉండాలి మరి బర్లను మంచిగా చూసుకోవాలి ఏ పశువులంటే మాకు పానం మేము ఎట్లా తింటాం వాటికి అట్లా పెడతాం
మీరు బర్ర లెక్క తింటారా ఏంది? అబ్బో సారు మస్తు జోకులు ఎత్తుండే. అట్లా కాదు సారు, మేము ఎన్ని పూటలు తింటాం, బర్రెలకు అన్ని పూటలు గడ్డేస్తాం. గట్లయితే మంచిదే కానీ ఎప్పుడు వస్తారు? ఇయ్యాలి వేస్తాం సారు. బయలుదేరుతున్నాం. సరే రారి. ఆగో వచ్చేది వాళ్ళే ఉన్నట్టుగా. పనికత్తా అన్నది మీరేనా? మేమే సారు. మనిషి చూస్తే అట్టకట్టున్నావు, మంచిగా పని చేస్తావు మరి. సూప్కు సుతార్ లెక్కనే కనిపిస్తాడు, పనికే బేకర్గాడు నా మొగడు. నేను కూడా పెళ్ళికి ముందు గిట్లనే బోల్తా పడ్డా, చేసుకున్న తర్వాత తెలిసింది గింత మూడుతో పొడిని వేసుకున్నా అని. మీ ఇద్దరికి 15,000 జీతం ఇస్తా, సరేనా? సరే సారు. ఇక తెలుసు కదా, పొద్దుగాలని పాలు విండాలి, పెంట తీయాలి, పొద్దుకు 3 సార్లు గడ్డేయాలి, ఆ తర్వాత నీళ్లు పెట్టాలి, కుడిది పెట్టాలి. సరే సారు చేద్దాం. మీరు ఎట్లా చెప్తే గట్లనే చేస్తాం అయ్యా. మరి ఇంకేంది, పోయి పని పోలేటురి. పోతాం సారు. సరే సార్ చేద్దాం. ఓ అమ్మా, నీ భర్త మంచి పనిమంతుడే ఉన్నట్టున్నాడు కదా. ఓ మా ఆయన మస్తు పని చేస్తాడు సారు, క్వింటల్ బియ్యం బత్త ఒక్కడే మోస్తాడు. ఇంతకుముందు నాగర పని చేసిన పోరడు ముట్టుడే, ఇంత కూడా పని చేయబోతుండే. అయ్యో సారు, మా ఆయన అయితే గట్ల కానే కాదు, ఏ పని చెప్తా పని చెప్తాడు, కోపానికే రాదు. మరి చాయ్ వస్తాయా సారు? ఏ మన దగ్గర పాలున్నాయి, చాయ్ ఎత్త అయిపోయాయి. మరి చాపత్త తీసుకురా పర్రి. వీడు నాకే పని చెప్తాడు కదా. మా ఆయనకు ఇక్కడ దుకాణాలు తెలివాయి కదా సారు, గందుకే అంటాడు. సరే గాని మంచి సార్ నువ్వు పెట్టినా అనేది ఆయన ఏమన్నా అనుకుంటే ఎట్లా? నీ దుకాణాల కొద్ది ఇక్కడ పని చేయాలి. ఇగో అమ్మా చాయ్ అయ్యి. అయ్యో చాపత్త తెచ్చినావు కానీ చక్కెర లేదు కదా సారు. మళ్ళా నేనేమో అన్నా. అయ్యో జర ఏమనుకోకుండా పోయిరా పోరి సారు. ఇగో అమ్మా చక్కెర. మీరు కూర్చోండి సారు, నేను చాయ్ తెస్తా. పెట్టు. ఇగోరి సారు చాయ్ తాగురి. సారు మేము వంట చేసుకుంటాం, పోయి కూరగాయలు లేపోర్రి. ఏంటి సారు గట్లా చూస్తుర్రు? చూడకపోతే ఏంది, నేను మీకు పని అన్నా, మీరు నాకు పని అలా తాపు కూడా చెప్తారు. అయ్యో గట్ల ఏమనుకోకురి సారు. ఏమనుకోను ఏమో అమ్మా, ఊకుగా నాకే పని చెప్తారు మీరు. ఊకోలేవే, సార్ కోపానికి వచ్చినట్టున్నాడు. సరే గాని నువ్వు గద్దుడ్డే గడ్డైపో, నేను ఇదంతా ఊడతా. మీరు కూర్చోండి సారు.
ఇక్కడ పెండు ఉందా అది ఆగురి సారు నేను ఉన్న ఉత్తగున్నానా ఇక గడ్డి ఆడిది నా పెళ్ళని చెప్పలే ఊరి ఏంది నేను పెండ తీయాలనా 10వ తరగతి చదివి పెండ తీయాలనా నేను తీయనే తీయా పనికొచ్చి పటేల్ పీటి అంటే నడుతాదే నువ్వు 10వ తరగతి చదివినాడు 20వ తరగతి చదివినాడు నడు పెండ తీపో ఇగో నువ్వు నాకేమన్నా పని చెప్పు చేస్తా ఇక గడ్డి తీయమంటావా తీస్తా బర్లకు నీళ్ళు పెట్టమంటావా పెడతా కానీ ఈ పెండ అయితే నేను అస్సలే తీయా అవునే నువ్వు తీయపోది నేను తీయపోది మరేమన్నా ఇద్దరేవా ఇంకా సార్ తీస్తాడే అవు సారు జరంతా చెప్పుర్రి ఏంది నేను పెండది అన్నా మీ ఇద్దరు మనుషులు పెట్టుకొని నన్ను పెండది ఏమంటారా ఏదో పాపం పోనీ పనప్ప చెప్తే ఓనర్లు మీరు అనేనా అయ్యో ఏదో పొరపాటున నోరు జారిండు సారు కోపానికి రాకూడ్రి ఓ మొద్దు మొక్కపడా సార్తోని గట్లనే నా మాట్లాడేది నాడు పెండదీపా తీతదియే ఏ రావే బరే మంది రా ఇగో మందు పెట్టు దానికి ఓ సారు ఈ బర్రె తోక ఆడుకోవాలి కదా ఓ అమ్మా ఇంకా తోక పట్టుకోపో అబ్బో సారు నాకు బర్లంటే భయం నేను రాను మీరే పోయి పట్టుకోవాలి సారు ఈ పని ఆడలతోనే అయ్యేది కాదు కానీ మీరే రాడు సారు చీనీ అవ్వ నేను పనులు వాళ్ళు పనులు నాకేం అర్థమైతే లేదు అన్ని పనులను నాకే చెప్తారు నీ అవ్వ సారు బర్రె తోక ఆడుకోరి తూక పట్టుకుంటే నాకు పెన్ను ఆడుతుంది నేను తాడు పట్టుకుంటుంది ఆగో బర్రెలు కొనంగా తెలియదా సారు నీ అవ్వ వీన్ని కూలి పనికి పిలిపించుకొని మరీ తిట్టిపించుకుని అవుతుంది మంచిగా పట్టుకోరు సారు కుండోకలు ఉంటే మందోకలు కూడా తక్కువ సారు ఈత తెలియని 4 బర్రెలు ఉన్నారా నీ అవ్వ వీడు మాటి మాటికి నన్ను తిడతాడు కదా వీడిని పనికి పెట్టుకునే కానీ జీతం ఇచ్చి మాటలు అనిపించుకుని అవుతుంది మన మంది పెట్టాలా సారు పెట్టుకోరా మంచిగా పోయి అంతకు పోయి మంచిగా అవుతున్నా సారు ఏంది ఏమో బాగా గుసగుస పెడతారు ఏంటిది అది మేము మిమ్మల్ని ఒక ముచ్చట అడుగుదాం అనుకుంటున్నాం సారు అవును సారు సారు మేము చెప్పిన దానికి మీరు కాదు అని అంటేనే మేము చెప్తాం సరే ఎట్లయినా అడుగుదాం అనుకుంటారు కదా అడుగురి అంటే సారు మా పిల్లల్ని హాస్టల్ వేసినాం వాళ్ళకు ఫీజులు కట్టాలి కొన్ని పైసలు ఇస్తారేమో అని అడుగుతున్నాం ఊరిని అవ్వ వీళ్ళు పనికొచ్చి ఒక్కరోజు అవుతుంది ఇప్పుడే పైసలు అడుగుతాండ్రు వీళ్ళకి పైసలు ఇవ్వన్నా వద్దా ఎన్ని పైసలు ఇవ్వాలి ఓ 10,000 అయితే తీరు సారు ఏమైనా ఉంటే తర్వాత లెక్క చూసుకుందాం మీకు ఇచ్చేదే 15,000 ఇప్పుడే 10,000 అడిగితే ఎట్లా అంటే మా ఆయనకు అంత నమ్మకం లేదా సారు ఏ గట్ల కాదు
1000-2000 ఇస్తా గంతగానంటే ఆఖరేలయ్యి పైసలు ఇవ్వండి ఎట్లా సారు? అవునే రజని? గంతే సారు, పైసలు ఇస్తూనే ఉంటాం, లేకపోతే లేదు. ఏమంటావు? అంతే, పోదాం మేము. ఊరిని అవ్వ ఇప్పటికిప్పుడే వీళ్ళు పన్నీర్ చుట్టిపోతే నా బర్రెని ఎవడు చూడాలి? అసలే రేపు నాకు ఫంక్షన్ ఉంది, నేను ఫంక్షన్ పోవాలి. ఇంకేం నిలబడి చూస్తాను? ఏ ఆగురమ్మా, ఎందుకు పోతారు? పైసలేనా పని చేస్తే? ముందైతే నెల పైసలు ఇయ్యిరి, ఉంటాం, లేకపోతే పోదాం. ఏ గన్ని పైసలు నాతోటి కాదు. అట్లయితే మేము చేయనే అయ్యాం. ఇయ్యాలంటే పైసలు ఉన్నాయి కదా, ఆ పని పైసలు ఇయ్యి పోతాం. తీసుకోవాలి సపరేట్గా పోరి. సపరేట్గా మేమెందుకు పోతాం? ఊరంతా చెప్పుకుంటా పోతాం. సపరేట్గా పోతారట. భలేమో మీ పని. పోతే పోర్రి. మీరు పని చేసే మోకానేనా? ఏదో పాపాన్ని పని ఇస్తే నన్నే బెదిరిస్తారా? పోరి, నీ పని చేసే మోకానేనా? మీకు ఎవడు పని ఇవ్వడు, పోరి. అయ్యో దేవుడా, ఇప్పుడు ఈ బర్ల పని ఎవడు చేయాలి? హలో హలో రమేష్, ఏం సారు? ఏడున్నావురా? ఎప్పుడు పనికి వస్తావు? నీ దగ్గరికి నేను ఎందుకు వస్తా? అరే గట్ల అనకరా, కావాలంటే ఇంకో 2000 ఎక్కువా. నీ ఇష్టం ఉన్నాడు పని చేయి, నువ్వు రారా. ఆ పనికి నేను రాను. ఎవడో వెనకటి చెప్పిన శాస్త్రం అట, దుఃఖం లేనివాడు బరిని కొనంటే గిదేనేమో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సల్ల రమణాకర్ క్రియేషన్. ఎట్లుంది మా వీడియో? మంచిగా ఉంది కదా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ బెల్ అయితే గట్టి కొట్టుర్రి. బాయ్.